ఇక కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పెనుమలూరు ప్రాంతంలో టీడీపీ జెండా ధ్వంసం ఘటన నేపథ్యంలో నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పెనుమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిని నందివాడ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు నందివాడ స్టేషన్కు చేరుకుంటుండటంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? పోలీస్ స్టేషన్ వద్ద ఏం చెప్తున్నారు పోలీసులు? ఇరు వర్గాల నేతలు ఏం చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే ఈ పెనమలూరుకి సంబంధించి పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి బోడే ప్రసాద్ మాత్రం ఈరోజు ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆ చక్రవర్తి ఈ జెండాదమ్మెను, టీడీపీ పార్టీకి సంబంధించిన జెండాదమ్మ ఏదైతే ఉందో ఆ జెండాదమ్మెను ధ్వంసం చేశాడు అని తెలియజేయడమే కాకుండా కూడా ఈ విధంగా కనుక ఈ వైసీపీ ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళకి తగిన రీతిలో సమాధానం చెప్తాము అని ఆయనైతే అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా మాకు ఉన్నటువంటి ఏదైతే ఈ మాకు సంబంధించి ప్రధానంగా కూడా 1982కి సంబంధించి మొట్టమొదటి టీడీపీ పార్టీ ఆవిర్భావానికి ముందే ఇక్కడ జెండా దిమ్మెను అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కానూరులో 1982లో నిర్మించినటువంటి జెండా దిమ్మ ఏదైతే ఉందో ఆ జెండా దిమ్మను ఈరోజు ఉదయం ఇక్కడ ఎవరైతే ఈ పెనమలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి చక్రవర్తి ఉన్నాడో చక్రవర్తి ఆ జెండా దిమ్మను ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసి అక్కడ ఆయన తాత అయినటువంటి ఈ వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడికి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ఇది తెలుసుకున్న వెంటనే కూడా అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి బోడే ప్రసాద్ కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో అక్కడ జెండా దిమ్మ ఎక్కడైతే ధ్వంసం చేశారో ఆ జెండా దిమ్మ ధ్వంసం చేసినటువంటి ప్రాంతంలోనే తిరిగి జెండా దిమ్మ నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన సందర్భంలో ఈ ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జి చక్రవర్తి ఉన్నాడో చక్రవర్తి మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ అడ్డుకుంటున్నాడు, అదేవిధంగా కూడా అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి తరుణంలో అయితే మాత్రం ఆయన కోర్టుకు వెళ్తున్నాడని ఆరోపణలు చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత అయినటువంటి చక్రవర్తి ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో చక్రవర్తి కూడా తన అనుచరులతో బయటికి రావటం, ఎవరు ఏం చేస్తారో చూస్తానంటూ ఆయన రోడ్డు మీదకి రావటం అనేది జరిగింది. ఈలోపే పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి నేపథ్యం పరిస్థితి ఉధృతంగా మారడంతో మరి అదనపు బలగాలను కూడా తెప్పించి అక్కడ ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితులు అయితే పోలీసులు అయితే ప్రయత్నించినటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి చక్రవర్తిని మాత్రం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ ఉన్నటువంటి నందివాడ పోలీస్ స్టేషన్ దగ్గరికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన టీడీపీకి సంబంధించిన నేతలు స్టేషన్ దగ్గరికి ఉండటం, అదేవిధంగా కూడా ఎప్పుడైతే చక్రవర్తిని అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నందివాడ పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నది. అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రం పోలీసులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే బోడి ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారా? ఇక్కడ ఈ స్టేషన్ వద్దే ఉన్నారా ఎమ్మెల్యే బోడి ప్రసాద్? అక్కడే ఉన్నారా? ఇంకా అంటే ప్రధానంగా కూడా అంటే బోడే ప్రసాద్కి సంబంధించి ఎవరైతే ప్రధానమైనటువంటి అనుచరులు ఉన్నారో అనుచరులంతా కూడా అక్కడే ఉన్నారు. అంటే బోడే ప్రసాద్ మాత్రం అక్కడ సమీపంలోనే ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే అక్కడ ఏదైనా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే మాత్రం వాటిని తొందరగా కూడా అంత ఉద్రిక్త పరిస్థితులు లేకుండా చూసేందుకు మాత్రం బోడే ప్రసాద్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా గత కొంతకాలం నుంచి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కూడా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చక్రవర్తి మాత్రం అక్కడ అనేక విధాలుగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడని ఆగ్రహం అయితే బోడే ప్రసాద్ వ్యక్తం చేశాడు. అదేవిధంగా కూడా ఇతనికి అండగా ఉన్నటువంటి ఎవరైతే పేరు నాని ఉన్నాడో పేరు నాని సంగతి కూడా చూస్తామని బోడే ప్రసాద్ అయితే చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా కూడా ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అధినేత అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎన్ని రకాలుగా
ఇబ్బందులకు గురి చేసినా, రెచ్చగొట్టినా కూడా తామైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నాము. ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే, ఇదే విధంగా జెండా దిమ్మలను పగలగొట్టడం కానీ, మరే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల మీద దాడి చేస్తే మాత్రం ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు అయితే బోడే ప్రసాద్ జారీ చేశాడు. ఈసారి తానైతే కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఒక్కసారి కనుక చేయి దాటిందంటే మాత్రం వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా నియోజకవర్గం దాటి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలియజేసిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం అక్కడ ఏదైతే నందివాడకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఒక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు, మరో పక్కన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులతో అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటన చేయకుండా మాత్రం ఇబ్బంది పడుతూనే అక్కడ వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నది. మరో అదనపు పలకాలను కూడా అక్కడికి రప్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.